నాకు డౌటు, అసలు ఆ గద్దకి బలం ఎక్కువ ఉందా? లేకపోతే మన రైలు ఇంజిన్ ముందు గ్లాసు వీక్‌గా ఉందా? ఏందబ్బా ఇప్పుడు నువ్వు దాని మీద ఎంక్వైరీ మొదలెట్టావా లేకపోతే రీసెర్చ్ అయినా చేసేస్తున్నావా? అట్టా కాదమ్మా. ఒకవేళ గ్లాస్ గట్టిగా ఉందనుకో, ఆ గద్ద చాలా పవర్‌ఫుల్ కదా! ఇప్పుడు ఏమంటావు? ఆ గెద్దకంత బలం ఎలా వచ్చిందో తెలుసుకుంటావా? అది కాదు, అసలు గ్లాస్ స్ట్రాంగ్‌గా లేకపోతే ఇంకా డేంజర్ కదా అంటున్నా. అబ్బబ్బబ్బా నీ డౌట్ పక్కనెట్టేసి ముందు మన వాళ్ళకి అసలు విషయం చూపించేద్దాం. ఒక డేగా రైలును ఢీకొట్టి విండ్షీల్డ్ను పగలగొట్టి డ్రైవర్ క్యాబిన్లోకి ప్రవేశించింది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పరుగులు పెడుతోంది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రైలును వెంటనే ఆపాల్సి వచ్చింది. శ్రీనగర్ అనంతనాగ్ మధ్య నడుస్తున్న రైలులో ఈ షాకింగ్ ఘటన జరిగింది. రైలు కదులుతున్నప్పుడు ఒక డేగా రైలు విండ్షీల్డ్ను ఢీకొట్టింది. దీంతో రైలు విండ్షీల్డ్ పగిలిపోయింది. ఆ డేగా రైలును ఢీకొట్టి నేరుగా డ్రైవర్ క్యాబిన్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీడియోలో అతని ముఖంపై గాయాలు, రక్తం కనిపిస్తుంది. రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలును వెంటనే ఆపి డ్రైవర్కు ప్రథమ చికిత్స అందించారు. గాయపడిన డేగ కూడా రైలులో పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అదృష్టవశాత్తు రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం డేగ ఢీకొన్న తర్వాత గ్లాస్ చాలా తీవ్రంగా పగిలిపోయింది. దాని ముక్కలు అతని మెడ, ముఖంపై గుచ్చుకున్నాయి. దీనివల్ల రక్తం కారింది. రైలు సడన్ గా ఆగిపోవడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఎందుకు అలా ఆగిపోయిందో అర్థం కాలేదు. ఆ తర్వాత విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. శ్రీనగర్, అనంతనాగ్ మధ్య అంటే టెర్రరిస్టులు కూడా ఉండే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు ప్రయాణికులతో పాటు నెటిజన్లు కూడా హ్యాపీ అయ్యారు. చాలు మరేం చేస్తే అంతవరకు మంచిగా తినేసి పడుకోండి. మళ్ళా రేపు కలిసేసుకుందామండి. బాయ్ బాయ్.